ఇవాళ పేపర్లలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త, చాలా ఇంట్రెస్టింగ్ వార్త. ఆ వార్త 2 కొత్త పథకాలు ప్రారంభించినటువంటి వార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం 2 కొత్త పథకాలు ప్రారంభించింది. అందులో చూసిన బహుశా కింద ఉంటుంది. రైట్. ముస్లిం మైనారిటీలకు 2 కొత్త స్కీమ్స్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన స్కీమ్ కింద ఒంటరి మహిళలకు 50,000 ఆర్థిక సాయం. రేవంత్ అన్న కా సహారా మిస్కిన్ కేలియే కింద ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపేడ్లు. ఒక్కొక్కరికి 1,00,000 గ్రాంటు. 2 పథకాలకు 30 కోట్లు కేటాయింపు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 6 వరకు ఆన్లైన్ దరఖాస్తులు. ఈ పథకాల్ని ఎవరు ప్రకటించారు? అడ్లూరి లక్ష్మణ్ గారు, మంత్రి గారు ప్రకటించారు. నిజంగా ఇవి ముస్లింలకు ఇచ్చే పథకాలే అయితే రేవంత్ రెడ్డి ప్రారంభించేటోడు. ఎందుకు ఇప్పుడు ఈ 2 పథకాలు అత్యవసరంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది అంటే మాయాజాలం ఏంటంటే ఈ 30 కోట్ల స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. 2 పథకాలకు రూపాయలు 30 కోట్లు కేటాయింపు. విడుదల కాదు సుమా, కేటాయింపు మాత్రమే. 30 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 30 కోట్ల రూపాయలు తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం జనాభాకు ఒకరొకరికి వంచితే 61 రూపాయి వస్తుంది. ఓకే, 61 రూపాయి వస్తుంది ఒక్కొక్క ముస్లింకి వంచితే. ఈ 61 రూపాయితోటి ఒక పూట భోజనం కూడా రాదు, ఒక బిర్యానీ ప్యాకెట్ కూడా రాదు. సరే, అది అట్లా పెడితే ఎందుకు మరి ఇప్పుడు అవసరం వచ్చిందంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అక్కడ ముస్లింలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 1,25,000 మంది ముస్లింలు ఉన్నారు ఓటర్లు. 1,25,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలవాలంటే ఈ ముస్లింల ఓట్లు కావాలి. ఈ ముస్లింల ఓట్లు కావాలంటే ఏం చేయాలి? వాళ్ళకు తాయిలం పెట్టాలి. తాయిలం పెట్టాలంటే ఏంది? ఇక్కడ ఏమేమి ఒంటరి మహిళలకు, ముస్లింలో ఉన్నటువంటి మహిళలకు, ఒంటరి మహిళలకు 50,000 ఆర్థిక సాయం. రేవంత్ అన్న కా సహారా మిస్కిన్ కీలియే కింద ఫకీరు దూదేకుల వర్గాలకు మోపేడ్లు. ఈ 1,25,000లో 1,00,000 మంది ఫకీర్లు దూదేకుల వాళ్ళు వీళ్ళే ఉన్నారు. బీసీ వర్గాలు 1,00,000 పైచిలుకున్నారు. ఓన్లీ బీసీ ముస్లిమ్స్. వీళ్ళను మభ్య పెట్టడానికి 30 కోట్ల రూపాయలు ఈ నెల 20 తారీఖు నుంచి, అంటే ఇవాళ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటారు. వచ్చే నెల 6 దాకా ఉంటుంది. నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడేగా వచ్చే నెల 6 తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. అరే ఇద్దామనుకునేసరికి నోటిఫికేషన్ వచ్చింది మీకు ఇవ్వలేకపోతున్నాం. ఇదివరకు రాజీవ్ యువ వికాసమా ఏదో దరఖాస్తులు తీసుకురుగా. అవును, అదే రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు తీసుకురు. వచ్చినాయా మీకు? రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు పెట్టిన వాళ్ళకి వచ్చినాయా? అప్లై చేసుకున్నారు అందరూ. యాదగిరి జై రజక జై బీసీ సూపర్. మాట్లాడుకుందాం ఈ కాంగ్రెస్ పార్టీ డ్రామాను ఒకసారి మాట్లాడుకుందాం. రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు పెట్టిన వాళ్ళకి పైసలు వచ్చినాయా ఎక్కడన్నా? ఎక్కడ అసలు ఈ రాష్ట్రంలో క్యాన్సిల్ చేసి పడేసారు కదా. దాన్ని పోస్ట్పోన్ అన్నారు కానీ క్యాన్సిల్ చేసేది దాన్ని మొత్తమే లేదు. అయిపోయానా? అది ఎక్కడ రాలే. ఇక్కడ కూడా ముస్లింలకు ఏమీ రాదు. నిజంగా వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి ప్రకటించేటోడు. ఎందుకంటే ముస్లిం జనాభా ఇప్పుడు ఎవరిని తిడతారన్నట్టు అమలు కాకపోతే అడ్లూరు లక్ష్మణ్ గారిని అడ్లూరు లక్ష్మణ్ గారిని తిట్టుకోవాలి, మంత్రి గారిని తిట్టుకోవాలి. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదన్నట్టు. ఆయన ప్రారంభించి ఆయన అడుగు పోరా నాకేం సంబంధం అంటే అన్నట్టు రేపు పొద్దుగాల. ఇదంతా ఎన్నికల డ్రామా. ఈ తెలంగాణ అందులో కూడా ఏంటి మొపేడ్లు కొనిస్తారట. ఏది లూనాలు ఉంటాయి చూడు, లూనా బండ్లు కొనిస్తారట. లూనా బండ్ల కోసమే ఓట్లు వేసినారు ముస్లింలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి లూనా బండ్లు ఇప్పిస్తారని వేసినారు ఓట్లు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా?
అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.